హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది, చాలా మంచిది కూడాను. ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేను ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ కోకో పౌడర్ ఆప్షన్ అండి, మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకున్నాను. నేను కాఫీ బ్లెండర్తో మిక్స్ చేసుకుంటున్నాను. మీకు అది అందుబాటులో లేకపోతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఈ కోకో పౌడర్ అనేది ఎగ్లో త్వరగా మిక్స్ అవ్వలేదు. నేను కొంచెం ఒక అర గ్లాసు పాలు తీసుకున్నాను. అర గ్లాసు పాలు తీసుకొని మిక్స్ చేసుకున్నాను. మనకి పాలు తీసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ ఉంటుంది, ప్లస్ బ్రెడ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, పాలు వేసిన తర్వాత కోకో పౌడర్ అనేది చాలా త్వరగా మిక్స్ అయిపోయింది. నేను ఇక్కడ 3 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ కూడా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. నేను బెల్లం ఏం వేసుకోలేదు, షుగర్ వేసుకున్నాను. ఆ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అవి కరిగేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను నేను బాగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మిల్క్ బ్రెడ్ తీసుకున్నామంటే కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. మిగతా బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, అదైనా బాగానే ఉంటుంది. నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత బటర్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. పిల్లలకి కాబట్టి నెయ్యి అయినా బటర్ అయినా మంచిదే. చూడండి, మనం ఎగ్గిందా మిక్స్ చేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని పెనం పైన వేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, బ్రెడ్ స్లైస్ని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, రెండు వైపులా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనిని మనము చాక్లెట్ సిరప్తో కానీ హనీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. నేనైతే చాక్లెట్ సిరప్తో సర్వ్ చేశాను, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.